నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే లైక్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే హనుమాన్ మూవీ నుంచి అన్నమాట. సో హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి కూడా దగ్గర 100 రోజులు అయిపోయింది. హనుమాన్ జయంతి రేపు ఉందన్నమాట. అక్కడికి ఒక మంచి విషయం ఏంటంటే హనుమాన్ అనే మూవీ 100 రోజులు సక్సెస్ అయింది అనమాట. దగ్గర 320 కోట్ల థియేటర్స్ని సంపాదించింది. సో ఇక్కడికి స్టిల్ ఇంకా క్రేజ్ పోలేదు పోయి. నేను మళ్ళొకసారి అది థియేటర్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే మనకి ఈ పీవీఆర్ ఐనాక్స్ ఇట్లాంటి మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్లో కూడా హనుమాన్కి సంబంధించిన షోస్ ఇప్పటికీ ఇస్తారు. సో మూవీ స్టిల్ ఇంకా వాచ్ చేస్తారు అనమాట. సో 100 రోజులైనా సరే కూడా థియేటర్స్లో ఇంకా అవైలబుల్ ఉందన్నమాట. సో 100 రోజుల మార్క్ అయితే కొట్టింది అనుకోవచ్చు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రము నిన్న కల్కికి సంబంధించిన ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట. ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారిది ఎవరైతే మిస్టరీ లాగా చూపించారు కదా గ్లిమ్స్లా, ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందంటే అశ్వత్థామ దుర్యోధనుడి కొడుకు అనేటట్టు చూపించారనమాట. సో ఇక్కడ అతనికి ప్రీవియస్ బ్యాటిల్ గురించి కూడా చూపించారు. సో మహాభారత యుద్ధంలో కొంచెం సీన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. నెత్తి మీద మనీ గురించి కూడా మెన్షన్ అయితే చేసారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము ఆ ఒకటి అడగకు అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి అల్లరి నరేష్ గారిది కొంచెం కామెడీ ఛానల్తో యాక్షన్ ఫ్యాక్టర్తో పాటు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగానే కామెడీ హీరో కామెడీ మూవీతో పాటు వస్తున్నట్టు అంటారు. సో మూవీ అయితే చాలా బాగా ట్రైలర్ అయితే కనిపించింది. సో చూద్దాము, థియేటర్స్లోకి అయితే మే 3కి అయితే వస్తుంది అనమాట. తర్వాత ఈ 2 మూవీస్కి మాత్రం పెద్ద క్లాష్ వచ్చింది అనుకోవచ్చు. ఏ మూవీస్ అంటే కాజల్ గారిది సత్యభామ అండ్ విశ్వక్ సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ 2 మూవీస్ కూడా ఒకటే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఇది మే 17కి రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో మంచి హైప్ అండ్ మంచి పోటీతో పాటు వస్తున్నాయి అనుకోవచ్చు. 2 మూవీస్ కూడా ఒకటేసారి మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉన్నవి. సో మీరు ఏమనుకుంటారు? యాక్చువల్లీ ఈ 2 మూవీస్లో ఏ మూవీ చూస్తారని అయితే ఒక కమ్యూనిటీ పోల్ అయితే పెడతాను. ఒకసారి ఆ పోల్ అయితే పార్టిసిపేట్ చేయండి. మీరు యాక్చువల్లీ ఏ మూవీ, కాజల్ గారిది సత్యభామన లేకపోతే విశ్వక్ సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 మూవీలో ఏ మూవీ వాచ్ చేసినట్టు అయితే పోల్ అయితే పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అంతే ఇవి ఇవాళ నాకు వచ్చిన మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా యువత చూసారు వాళ్ళందరూ థ్యాంక్స్. అప్డేట్స్ నచ్చితే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.